దిక్కుతోచని స్థితిలో ఉన్న మనల్ని అక్కును చేర్చుకున్న ఈ రాముడే మళ్ళీ మీ ఇద్దరిని ఒకటి చేస్తాడు చూడు. కష్టాల్లో ఉన్న మనల్ని ఈ ఊరికి తీసుకొచ్చాడు. ఆ పుణ్యకోటి మనల్ని ఈ ఊరి నుంచి పంపించాలని చూస్తే పూజారి గారి రూపంలో మళ్ళీ మనకి ఆశ్రయం కల్పించాడు. బామ్మా, నేను రాజలక్ష్మి గారింటికెళ్ళొస్తాను. జాగ్రత్తమ్మా, ఆ సచ్చినోడుంటాడేవో. ఉండని బామ్మా, వాడికెలా సమాధానం చెప్పాలో నాకు బాగా తెలుసు. నువ్వేం కంగారు పడుకు, వస్తాను. బామ్మా, నేను కూడా గుడిదాకెళ్ళొస్తానే. వెళ్ళరా, నువ్వు ఉంటే పూజారి గారికి చేదోడు వాదోడుగా ఉంటుంది. ఈ లోపు నేను వంట చేస్తాను. జాగ్రత్తగా వెళ్ళరండి. అలాగే పద్యానికి. పాలతోటి పగలు భగ్గుమంటూ నూరిపోసి గొంతు మీద కత్తి పెట్టి ఆట కాదు వేట ఏపి చావు నీకు తప్పదంటూ చచ్చెలోపు చంపమంటూ చంప మీద కొడితే ఇంకో చంప చూపబోము చంప తాకెలోపు ఎత్తి ఉన్న చేయి నరుకుదాము. కొంప మీద కన్ను వేస్తే రెండు కన్ను పెరుగుతాము. ఉరిమి చూసేలోపు నిన్ను తరిమి తరిమి చంపుదాము. వేస్తే పయ్యకు వేస్తాం, అర్థమయ్యేలోపే కొయ్యి తీసి పాతేస్తాం. సో 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 సరేనేలా, నేను గుళ్ళోకి వెళ్ళొస్తానే. అలాగేరా. జాతకెళ్ళు, రాజలక్ష్మి గారిని అడిగానని చెప్పు. సరే, వస్తాను. శివపాల నేత్రమై తనుజ దహనమునకై దూసుకురా. స్ఫురణ తెచ్చుకుని స్వీయ ప్రతాపము ధరణి దైన్యమును
ఏంటి అక్కడే నిలబడిపోయావు? రా. వస్తున్నానత్త. నాతో నువ్వే నాలో నువ్వే నిన్నటి సంధ్యలలో నువ్వే లేక చీకటినైనా ఇప్పటి వేకువలు నా రేపటి ఉదయం నువ్వని నా రేయికి వెన్నెల నువ్వని నా జగమంతా నువ్వేనని నా జీవన ఇతిహాసంలో నీ స్మృతినై జీవిస్తున్నా నా జీవిత గమ్యం నువ్వైనావమ్మా. ప్రేమ ప్రేమ నా ప్రాణమా ప్రియమైన నేస్తం నువ్వమ్మా. వీళ్ళెవరు కొత్తగా కనిపిస్తున్నారు? మళ్ళా ఆ జానికి ఏమైనా కంప్లైంట్ ఇచ్చి ఉంటుందా? కొంపదీసి కలెక్టర్ కాదు కదా? ఏమండే, ఈ ఊళ్ళో మిమ్మల్ని ఎప్పుడు చూడలేదే? మేము ఈ ఊరు రావడం ఇదే మొదటిసారి. ఎవరి కోసం వచ్చారండే? పుణ్యకోటి గారి కోసం వచ్చామండి. అయిపోయింది. ఆ జానికి మళ్ళీ ఏదో ఫిట్టింగ్ పెట్టినట్టు ఉంది. దేనికి ఎసరు పెట్టిందో ఏంటో. ముందు విషయం ఏంటో కనుక్కుందాం. ఇంతకే ఏ పని మీద వచ్చారండే? ఒక కాంట్రాక్ట్ గురించి పుణ్యకోటి గారితో మాట్లాడాలి. అంటే మీరు కలెక్టర్ కాదా? కలెక్టర్ ఏంటి? ఏమీ లేదులేండి, పదండి అయ్యగారి దగ్గరికి వెళ్దాం. పదండి. అదేంటండి, పుణ్యకోటి గారి ఇల్లు ఇటు కదా, అటంటారేంటి? అయ్యగారి ఇటేనండి, కానీ ఈ టైంలో ఉండేది కొబ్బరి తోటలో ఉంటారు. పదండి పదండి, నేను తీసుకెళ్తాను కదా. రండి రండి. అదిగో కనిపిస్తుందే, అదే మా ఊళ్ళో మహిమగల రాముడు దేవాలయం. కర్ణమూలేంతకాలే శివో రామ రామేతి రామేతి కాశ్యాం తదేకం. మా రాముడు చాలా మంచోరండి. కోరికలతో వచ్చే భక్తులకు కొంగు బంగారం అండి. దర్శనం చేసుకుంటారండి, మీ కోరికలు తప్పకుండా తీరుతాడండి. ఇప్పుడు కాదులేండి, తిరిగి వెళ్ళేటప్పుడు పలకరించి వెళ్తాం. సర్లే పదండి, ముందు పుణ్యకోటి గారినే కలుసుకొని ఆ తర్వాత చూద్దాంలేండి. సదా రామచంద్రం భజేహం భజేహం. మొన్న ఈ మధ్య ఏం దోసకి పొద్దులు చూశాను రా. ఈ ఏడు కొబ్బరికాయలు బాగా తక్కువ కాసాయి. ఆ పాలేరుగాడు సరిగ్గా తోటను పట్టించుకున్నట్లేడు. పాలేరు తోటను పట్టించుకోవట్లేదో లేక మీరే పాలేరుని పట్టించుకోవడం లేదో? అవునండి, కొబ్బరికాయ లెక్క నిజంగానే తగ్గిందో మీరు పట్టించుకోవడం లేదని పాలేరుగాడే తగ్గించాడో ఎవరికి తెలుసు. నిజమేనయ్యా, అది పాయింటేనయ్యోయ్.
ఓసారి అడిగి లెక్చర్ ఇవ్వాలి, లేదంటే లెక్క తగ్గుతూనే ఉంటుంది. ఎవరాళ్ళ మన ఊళ్ళో ఎంత ఉందాగున్న ఆడోళ్ళు ఎవరున్నారు? వాళ్ళు మనరోళ్ళు కాదనుకుంటానయ్యా. ఆ జపాన్ గడి చేసి ఆడవాడు చూస్తుంటే తెలియట్లేదా? మనోళ్ళలో మనకు సంబంధించిన మనిషి దగ్గరుండి తీసుకొచ్చేంత ఆడవాళ్ళు ఎవరున్నారయ్యా? నిజమేనయ్యో, ఆవిడ చూస్తుంటే ఈ ఊరే కాదు, ఈ చుట్టుపక్కల వాళ్ళకు కూడా చెందిందానిలా లేదు. ఎక్కడో ఉండేవాళ్ళకి మనతో పని ఏంటయ్యా? పదండి వెళ్దాం. అరే చెప్పాను, ఎవరేళ్ళా? మీతో ఏదో వ్యాపారం మాడడానికి వచ్చారయ్యా. వ్యాపారమా? అదేనండి, ఇదివరకు మా ఇంజనీర్ కూడా మీతో మాట్లాడాడు ఆయిల్ పైప్ లైన్ కాంట్రాక్ట్ గురించి. ఎవరిని ఎక్కడికి తీసుకురావాలో తెలియదురా నీకు? వాళ్ళు చాలా గౌరవమైన వాళ్ళు రా. ఇలాంటి వాళ్ళకి మర్యాదలు చేయటం మానేసి కొబ్బరి తోటలో తీసుకొస్తావా? బోర తొక్క వెదవా. ఇలాంటి విషయాలు నేను ఇంటి దగ్గర డీల్ చేస్తాను, తెలీదా నీకు? మీరేమనుకోకుండా అమ్మా, బిజినెస్కి సంబంధించిన విషయాలు ఇంటి దగ్గర మాట్లాడటం నా పద్ధతి. అది తెలిసి కూడా వీడు తప్పు చేశాడు, అందుకే వీడికి పద్ధతులు నేర్పిస్తున్నాను. ఎక్కడైతే ఏముంది పుణ్యకోటి గారు, నేను తోటలో తొలిచే లెక్కలు వేరే ఉంటాయమ్మా. మీలాంటి మర్యాదస్తుల్ని ఇలాంటి చోట కూర్చోబెట్టి మాట్లాడటం సంస్కారం కాదు. రండి, ఇంటికి వెళ్ళి మాట్లాడుకుందాం. రండమ్మా. జై శ్రీరామ. అమ్మా సరేమ్మా, ఇక నేను వెళ్ళొస్తాను. ఒక్క నిమిషం ఉండమ్మా.
అమ్మా జానకి, ఇది తీసుకోమ్మా. నాకెందుకండి ఇది? నా సంతోషం కోసం తీసుకోమ్మా. అయ్యో వద్దండి. ఇది నువ్వు రోజు ఇంటికొచ్చి పారాయణం చేసినందుకు కూలిగా ఇవ్వట్లేదు. నీ పారాయణం విన్నప్పుడల్లా నేనెంతో ప్రశాంతత పొందాను. ఆ సంతృప్తితో కానుకగా ఇస్తున్నాను, కాదనకమ్మా. సరే, కానుక అంటున్నారు కాబట్టి తీసుకుంటాను, కానీ ఈ రూపంలో కాదు. ఇది నా మెడలో ఉన్నా లేకపోయినా తేడా ఉండదు. కానీ ఈ ఊర్లో ఒక బడుంటే ఈ ఊరి మనుషుల ఆలోచనల్లో చాలా తేడా వస్తుంది. ఏది మంచో ఏది చెడో తెలుసుకునే వివేకం వస్తుంది. కాబట్టి మీకు కష్టం కాకపోతే ఈ ఊర్లో ఒక పాఠశాల కట్టించండి. అది నాకు పెద్ద కానుకగా భావిస్తాను. ఏమీ అనుకోకండి. వస్తానమ్మా. రండి, కూర్చోండి. కూర్చో బాబు. రాజ్యం, రాజ్యం. మా ఆవిడ రాజ్యలక్ష్మి అండి. నమస్కారం అండి. నమస్కారం అమ్మా. నమస్కారం. రాజ్యం, వీళ్ళకి ఏదో ఆయిల్ పైప్ లైన్ కాంట్రాక్ట్ వచ్చిందట. ఆ పైప్ లైన్ మన ఊరి మీదుగానే వెళ్తుందట. దాని గురించే మాట్లాడడానికి వచ్చారు. ఆయిల్ పైప్ లైన్ అంటే ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది కదండి. అబ్బే, ఏ ప్రమాదం ఉండదు రాజ్యం. ఉంటే గవర్నమెంట్ ఎలా ఒప్పుకుంటుంది? మనుషుల ప్రాణాలతో ఆట ఆడుకుంటుందా ఏంటి? అయినా నువ్వేంటి రాజ్యం, ఇంటికొచ్చిన అతిథులకి మర్యాదలు చేయటం మానేసి ప్రశ్నల వర్షం కురిపిస్తున్నావేంటి? వెళ్ళు, కాఫీ టీ బట్రా. అయ్యో, అలాగేనండి. మీరు కూర్చోండమ్మా. కూర్చో బాబు. మా ఆవిడ ముందు ఇలాంటి బిజినెస్ విషయాలు మాట్లాడడం నాకు కొంచెం ఇబ్బందిగా ఉంటుందండి. ఇప్పుడు చెప్పండి. చెప్పేదేముందండి, ఈ కాంట్రాక్ట్ మాకు దక్కాలంటే మీ ఊరి జనం అందరూ ఒప్పుకోవాలి. ఒప్పుకోవాలంటే కొంచెం కష్టమేనండి. మరి దీనివల్ల ఊరికి లాభం కంటే నష్టాలు ఎక్కువగా ఉన్నట్టున్నాయండి. అబ్బే, నష్టమే ఉండదండి. కావాలంటే మీ ఊరు వాళ్ళందరికీ మా ప్రాజెక్టులో పని కల్పిస్తాం. వాళ్ళకి పని కల్పిస్తారు సరే, దానివల్ల మరి నాకు ఒరిగేదేంటా అని. అలా అడిగారు, బాగుంది. ముక్కుసూటిగా వెళ్లేవాళ్లంటే నాకు చాలా ఇష్టం పుణ్యకోటి గారు. మీ మాటకి ఈ ఊరి జనం ఎంత విలువిస్తారో తెలుసుకున్నాం.
ఆ మాటకి మీరెంత విలువ కడతారో చెప్పండి. ఇలా డైరెక్ట్ గారికి ఏం చెప్పగలమండి? మీరెంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారో చెప్పండి. యాక్సెప్ట్ అంటే మరి ఊరు జనాన్ని ఒప్పించాలి, కలెక్టర్ గారిని కాకపట్టాలి, రాజకీయ నాయకులు జేబులు నింపాలి, చాలా పనులు ఉన్నాయి కదండి. ఆ కష్టం అంతా లెక్కేసి మీరు ఎంతో కొంత తేల్చండి. మేము 25 కోట్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. పావల వంతు పని వద్దమ్మా.